నమస్తే, వెల్కమ్ టు భావత్ మీడియా న్యూస్. పాలనలో ప్రజలకు అవసరమయ్యే కార్యక్రమాలను ఏర్పాటు చేయడం ఎంతో అవసరమని ఫిర్జాదిగూడెం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పుంగతుర్తి రవి అన్నారు. ఫిర్జాదిగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆర్వి ఫౌండేషన్ వారి సహకారంతో చలివేంద్రాన్ని ఉగాది రోజు ప్రారంభించారు. సందర్భంగా కార్యక్రమంలో మేడ్చల్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వజ్రేష్ యాదవ్, మేడిపల్లి సిఐ గోవిందరెడ్డి, స్థానిక కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాపాలనలో ఫిర్జాదిగూడెం మున్సిపల్ కార్పొరేషన్ చేసే ప్రతి అభివృద్ధి పథకాన్ని ప్రజల వరకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఈ 9 సంవత్సరాలుగా చలివేంద్రాలు, రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేస్తున్నటువంటి ఆర్వి ఫౌండేషన్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రవి ఆధ్వర్యంలో మండల పార్టీ మున్సిపాలిటీ అధ్యక్షుల ఆధ్వర్యంలో ఆర్వి ఫౌండేషన్ ద్వారా ఎండాకాలం ఏదైతే వస్తుందో 9 సంవత్సరాల నుంచి మంచినీళ్ళు చలివేంద్రాలు ఏర్పాటు చేయడానికి మా అధ్యక్షులు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం. మరి ఈ కార్యక్రమానికి లోకల్ సిఐగా గోవిందరెడ్డి గారు, మహిళా అధ్యక్షురాలు మా తమ్ముడు శ్రీరామ్ గారు, మిగతా కార్పొరేటర్లందరూ, మా నాదమన్న, అనంతన్న అందరూ కలిసి చక్కటి కార్యక్రమం తీసుకుని చాలా సంతోషం. ఇప్పటిదాకా ఇక్కడ నేను ఏం తినలేదు, పచ్చడి దాకా మా తమ్ముడు తప్ప ఇంకేం లేదు కనుక మనం ఈ సంవత్సరం అంతా కూడా ఉగాది రోజు భగవంతుడిని కోరుకుందాం. ఈ ప్రాంతంలో గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలను తీసుకెళ్ళి మున్సిపాలిటీలో ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ కార్యక్రమాలు ముందుండి తీసుకెళ్లాలి. అదేవిధంగా ఈ ప్రాంతంలో చలివేంద్రాలు కూడా ఏర్పాటు చేసి చక్కటి కార్యక్రమం తీసుకున్నందుకు రవి గారిని, ఆ కుటుంబ సభ్యులందరినీ కూడా చల్లగా దేవుడు చూడాలని చెప్పి కోరుతూ మరి కార్యక్రమానికి నాతో పాటు వచ్చినటువంటి సిఐ గారు, మిగతా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ప్రతి సంవత్సరం ఉగాది రోజు ఈ చలివేంద్రాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అలాగే ఈ సంవత్సరం మన ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారి సర్కార్లో కూడా మొట్టమొదటిసారి మన పిఎంసి ఆధ్వర్యంలో కూడా కొన్ని చలివేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. చాలా సంతోషకరం. కమిషనర్ గారికి కూడా ధన్యవాదాలు. ఇలాగే ప్రజాపాలనలో ప్రజల వైపు అందరూ కూడా ఏదైతే అవసరమో అవన్నీ కూడా అందుబాటులో ఉంచేలాగా మా రేవంత్ రెడ్డి అన్న గారి సర్కార్, అలాగే మంత్రివర్యులు కూడా ప్రతి ఒక్కరు కూడా మన ప్రజల దగ్గర నుంచి ఏదైతే సమస్యల మీద పోరాడుతున్నారో వారందరూ కూడా ప్రత్యేకమైన ఉగాది శుభాకాంక్షలు. అలాగే మేము మా గత 9 సంవత్సరాల నుంచి ఆర్వి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరము చలివేంద్రం ఉగాది రోజు స్టార్ట్ చేస్తూ ఉంటాం. అలాగే రక్తదాన శిబిరాలు, అలాగే ఉచిత వైద్య శిబిరాలు, ఇవన్నీ కూడా ఫౌండేషన్ నుంచి, అలాగే మన ఏదైతే కరోనాలో కూడా ఒక ప్రత్యేకమైన బృందంతో మేమందరం కూడా పిఎంసీ లెవెల్లో వర్క్ చేసి ప్రతి ఒక్కరిని కూడా ఆదుకోవడం జరిగింది. రానున్న రోజుల్లో కూడా ఇంకా మంచి దేవుడు మా దీవెనలు ఇస్తే ఈ ఆర్వి ఫౌండేషన్ ఇంకా ముందుకు తీసుకొని పోతాం. అలాగే ఈ ఏదైతే మన ప్రజాపాలనలో కూడా ఏదైతే అందని వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పథకాలు అందేలాగా రేవంత్ అన్న సర్కార్లో మేము పనిచేయడానికి రెడీగా ఉన్నామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పాత్రికేయ మిత్రులకి, అలాగే ప్రతిసారి పార్టీలకు అతీతంగా వస్తున్న ప్రజలందరికీ, మా సోదరులకి, అక్కలకి, అన్నలకి, పెద్దమ్మలకి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను.